నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ఇప్పుడు వార్తా విశేషాలు చూద్దాం. విజయవాడ కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన వినాయక చవితి పూజలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటూ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు వేద ఆశీర్వచనంను సీఎంకు అందించారు. సీఎంతో పాటు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పూజల్లో పాల్గొన్నారు. అనంత అనంత భోగో అస్తు. వర్షే వర్షే ప్రయుక్త వర సిద్ధి వినాయక దేవత అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధిరస్తు. రాష్ట్ర శాంతి సుస్థిరత పరిపాలన సిద్ధిరస్తు. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. క్షిప్రమేవ రాష్ట్రేణ అనావృష్టి నివారణ సిద్ధి ద్వారా సువృష్టి సిద్ధిరస్తు. శాంతి సుస్థిరత సిద్ధిరస్తు. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితిని ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఎమ్మెల్సీ హరిప్రసాద్, ఇతర పార్టీ నాయకులు గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామిని నాయకులు వేడుకున్నారు. బృందావన్ గార్డెన్స్ లో గణేష్ ఉత్సవ కమిటీ, నందమూరి యువసేన ఆధ్వర్యంలో 13వ గణపతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రోచ్చరణ నడుమ సాగిన పూజా కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నెల 11న లడ్డూ వేలంపాట, 12న నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా నిర్వాహకులు మానం శ్రీనివాస్ తెలిపారు. గణేష్ ఉత్సవ కమిటీ మరియు నందమూరి యువసేన వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి 13వ గణపతి మహోత్సవంలో భాగంగా మరి కాసేపట్లో పూజా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అదేవిధంగా 5 రోజులు స్వామివారి విశిష్ట పూజలు, 5వ రోజు స్వామివారికి మహాన్నదాన కార్యక్రమం, మరియు 6వ రోజు సాయంత్రం అనగా 12వ తేదీ గురువారం నాడు సాయంత్రం 5 గంటలకి స్వామివారి లడ్డూ వేలంపాట మరియు నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా గణేష్ ఉత్సవ కమిటీ మరియు నందమూరి యువసేన వారి ఆధ్వర్యంలో ప్రార్థిస్తున్నాం. జేకేసీ నగర్లో జేకేసీ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో 19వ వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించారు. కళాశాల పూర్వ, ప్రస్తుత విద్యార్థులు, పరిసర ప్రాంత ప్రజలు స్వామివారిని దర్శించి పూజలు జరిపారు. గత 18 సంవత్సరాలుగా జేకేసీ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఈ ఏడాది 19వ ఉత్సవాలు కూడా భక్తి శ్రద్దలతో నిర్వహించారు. అబ్బూరి మల్లి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు ప్రోత్సాహం అందిస్తున్న జేకేసీ కళాశాల పూర్వ విద్యార్థులకు, పరిసర ప్రాంత ప్రజలకు మల్లి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అభిషేకాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈరోజు జేకేసీ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ యూత్ ఆధ్వర్యంలో గత 19 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా వినాయక చవితి మహోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. అలాగనే ఈ వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఈ రాష్ట్రం కూడా మంచిగా ఉండాలని చెప్పి ఆ దేవదేవుని కోరుకుంటున్నాం. గత 19 సంవత్సరాలుగా ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేసిన ఇక్కడ స్థానిక ప్రజలు, అలాగనే మా జేకేసీ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ, మా కమిటీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సిటీ కేబుల్, 3వే కేబుల్ కార్యాలయంలో వినాయక చవితి ఉత్సవాలు భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఆయా సంస్థల ప్రతినిధులు ప్రత్యేక పూజలు జరిపారు. అశోక్ నగర్లోని సిటీ కేబుల్ ప్రధాన కార్యాలయంలో వినాయక చవితి ఉత్సవాలు జరిపారు. సిటీ కేబుల్ వైస్ ప్రెసిడెంట్ కంటంనేని హనుమంతరావు, సిబ్బంది గణనాథునికి పూజలు చేశారు. సిటీ కేబుల్ వైస్ ప్రెసిడెంట్ కంటంనేని హనుమంతరావు, సిబ్బంది గణనాథునికి పూజలు చేశారు. ప్రకృతి విపత్తుల నుండి రాష్ట్రాన్ని కాపాడాలని, ఎందరికో ఉపాధి కల్పిస్తున్న సిటీ కేబుల్ మరింత అభివృద్ధి చెందాలని హనుమంతరావు విఘ్నేశ్వర్ని వేడుకున్నారు.
महागणाधिपतिदेवताभ्यो नमः श्री वरसिद्धिविघ्नेश्वरदेवताभ्यो नमः वरसिद्धिविघ्नेश्वरदेवताभ्यो नमः धूपमापाग्रयामि धूपं दर्शयामि ओम प्राणाय स्वाहा श्रीं अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम श्रीं उदानाय स्वाहा समानाय त्वं ब्रह्मणे स्वाहा मध्ये मध्ये इष्टताफल सिद्धिरेस्तु गृहे धनधान्य समुद्रेस्तु इष्टकाम्यार्थफल सिद्धिरेस्तु चिरंजीवा सुखी भव मनोभीष्टताफल सिद्धिरेस्तु महालक्ष्मी శ్రేయఫల సిద్ధిరేస్తు ఆరోగ్యైశ్వర్యాభివృద్ధిరేస్తు. అదేవిధంగా త్రీవే కేబుల్ కార్యాలయంలో బొజ్జ గణపయ్యకు పూజలు జరిపారు. త్రీవే కేబుల్ ప్రతినిధి ప్రవీణ్, అయాన్ నెట్ ప్రతినిధి ప్రశాంత్, సిబ్బంది గణనాథుడికి ప్రత్యేక పూజలు జరిపారు. స్వరాజ్యం వైరాజ్యం పరమేశ్వరం రాజ్యం మహారాజ్యమాధిపత్యం మహాగణాధిపత్యవతాభ్యో నమః యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాదేవతాభ్యో నమః వరసిద్ధి విఘ్నేశ్వరదేవతాభ్యో నమః ఓం శ్రీం నమః నమః ప్రోక్ష ప్రోక్ష భూర్భువస్వ స్వాహా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ దేవతాభ్యో నమః అకాల మృత్యుహరణం సర్వవ్యాధినివారణం సమస్తపాపక్షేకరం గణపతే నమః వరసిద్ధి విఘ్నేశ్వరదేవతాభ్యో నమః ఓం యాఫలనీర్యాఫలాప్పాయస్య పుష్పణే బృహస్పతిః ప్రసోదహస్తారోహం చత్వం. పాతగుంటూరులోని గుంటి విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో 43వ గణపతి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. వినాయక చవితిని పురస్కరించుకుని స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలను అర్చకులు నిర్వహించారు. అన్ని విఘ్నాలు తొలగి ప్రజలు సంతోషంగా ఉండాలని ఆలయ అర్చకులు ఆకాంక్షించారు. శ్రీ గుంటి విఘ్నేశ్వర స్వామివారికి పంచామృత అభిషేకము, తర్వాత విశేష పుష్పార్చన, విశేష అలంకరణ, సాయంత్రం అలాగే లక్ష్మీ గణపతి హోమం, ఇలా ఈ నవరాత్రి 9 రోజులు కూడా స్వామివారు జరుగుతాయి. ఈరోజు ప్రథమంగా మొదటి రోజు కనుక స్వామివారికి విశేషంగా అభిషేకం జరిగింది. స్వామివారికి వేలాది మందిగా స్వామిని దర్శించుకుని విద్యానగర్ 1వ లైన్లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 15వ గణపతి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజేంద్ర కుమార్ నామదేశ విజయనగరం 1/1లో వెంచేస్తున్నటువంటి శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా గణేశోత్సవాలు జరిపిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా ఈరోజు మొదలు 9 రోజుల వరకు ప్రతిరోజు ఈ కార్యక్రమాలు ఉంటాయి. 16వ తారీఖున లడ్డూ వేలంపాట మరియు అదే రోజు సాయంత్రము స్వామివారి నిమజ్జనం ఉంటుంది. అలాగే ఈ రోజు నుంచి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ప్రతి పూజా కార్యక్రమంలో కూడా దంపతులు పీటల మీద కూర్చొని ప్రతిరోజు పూజా కార్యక్రమాలు పాల్గొంటారు. అలాగే 16వ తారీఖు మధ్యాహ్నం అన్నదానం అన్నసంతర్పణ జరుగుతుంది. అలాగే అన్నసంతర్పణ అనంతరం లడ్డూ వేలంపాట నిర్వహించి సాయంత్రం 5 గంటలకు నిమజ్జన కార్యక్రమం జరపబడుతుంది. నగరంపాలెం 3 బొమ్మల సెంటర్లోని రామాలయం వద్ద ప్రథమ గణపతి మహోత్సవాలు నిర్వహించారు. గంటా బ్రదర్స్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు తొలిగా ప్రారంభమయ్యాయి. టీడీపీ నేతలు గంటా పెద్దబ్బాయి, గంటా మౌలిక గణనాథునకు పూజలు జరిపారు. అకాల వర్షాలకు సర్వం కోల్పోయిన బాధితులను విఘ్నేశ్వరుడు ఆదుకోవాలని గంటా మౌలిక కోరారు. ఉత్సవాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు మన రాష్ట్రం ఏవైతే విఘ్నాలు ఎదుర్కొంటుందో, ఈ తుఫాను కావచ్చు, వరదలు కావచ్చు, ఈ విఘ్నాలన్నీ కూడా ఆ విఘ్న నాయకుడి అనుగ్రహంతో త్వరగా ఆగిపోవాలి అని అందరూ ప్రజలు కూడా ఆయన అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఇంకా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అన్నీ కూడా సాధించి నిర్విఘ్నంగా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా చేసుకుంటూ మన ప్రజలు, మన రాష్ట్రంలోని, మన దేశంలోని, మన ప్రపంచంలోని ప్రజలు అందరూ కూడా నిర్విఘ్నంగా వాళ్ళు అందరూ కూడా సంతోషంగా ఉండాలి అని ఆ విఘ్న నాయకుడి ఆశీర్వాదాలు, ఆయన చల్లని చూపు అందరి మీద ఉండాలి అని, ఇలాగే ప్రతి సంవత్సరం ఆయన పూజలు అందరం కలిసి జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో తృతీయ గణపతి మహోత్సవాలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. అరుంధతి నగర్ 2వ లైన్లో ఏర్పాటు చేసిన గౌరీ తనయుడి విగ్రహానికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 9న స్వామివారి విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ ప్రతినిధులు తెలిపారు. గత 3 సంవత్సరాలుగా వినాయక స్వామి పూజా కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు. మరి గత 2 సంవత్సరాలు చాలా ఆహ్లాదకరంగా మరి అన్నదాన కార్యక్రమాలు కానీ మరి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకొని మరి 3వ సంవత్సరం ఈసారి కూడా స్వామివారికి విశేషమైన పూజా కార్యక్రమాలు చేసుకొని మరి రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి 8వ తారీఖు రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం చేసుకొని 3వ రోజున 9వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి స్వామివారి లడ్డు వేలంపాట. సీతానగరం 3వ లైన్లో రాజేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథునకు ప్రత్యేక పూజలు జరిపారు. రాజేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 23వ వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 11న అన్నదానం, 12న లడ్డూ వేలంపాట నిర్వహిస్తున్నట్లు రాజేష్ ఫ్రెండ్ సర్కిల్ ప్రతినిధులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విఘ్నేశ్వరుడికి పూజలు జరిపారు. స్థానిక సీతానగర్ 3వ లైన్లో గత 23 సంవత్సరాలుగా రాజేష్ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు జరుగుతూ ఉన్నవి. ఇది 23వ సంవత్సరము. రేపు 11వ తారీఖున అన్నదానం, 12వ తారీఖున లడ్డు వేలంపాట మరియు నిమజ్జన కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి కూడా భక్తులు ఏ విధంగా ఈ రోజున పాల్గొన్నారో అదేవిధంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇట్లు మణిపురం పార్క్ సెంటర్లో అంబేద్కర్ యూత్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 20 ఏళ్లుగా గణపతి మహోత్సవాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. మట్టి గణపతి విగ్రహానికి నిర్వాహకులతో పాటు స్థానిక భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రకృతి విపత్తుల నుంచి రాష్ట్రాన్ని ఆ గణనాథుడు రక్షించాలని కోరుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మట్టి వినాయక విగ్రహాలు పెడదాం, పర్యావరణాన్ని కాపాడదాం, నీటి కాలుష్యం లేకుండా చూద్దామన్న నినాదంతో 20 సంవత్సరాల క్రితం నేను చేపట్టిన ఈ మట్టి వినాయకుల విగ్రహాలు ఇప్పుడు గుంటూరు జిల్లాలో కాక పక్క జిల్లాలో కూడా నేను ఆదర్శంగా ఉన్నానంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడి విగ్రహాలు పెడదాం, పర్యావరణం కాపాడదాం, అదే నా నిదానం. విజయవాడ వరద బాధితులకు సాయం అందించేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుంటూరు శాఖ ముందుకు వచ్చింది. ఇరుకు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి బురదను క్లీన్ చేసేందుకు 50 మిషన్లను ఫైర్ డిపార్ట్మెంట్ కు అందించారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు నందకిషోర్తో పాటు ఐఎంఏ గుంటూరు శాఖ సెక్రటరీ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఇప్పటికే సీఎం రిలీఫ్ ఫండ్ కు 25 లక్షల విరాళం అందించామని, వరద ముంపు ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వరద ముంపు బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. సో అలానే ఆ ఫైర్ ఇంజిన్ వెళ్ళలేని ఏరియాస్ ఎక్కడ ఉన్నాయో ఆ సందుల్లోకి కానీ ఆ చిన్న చిన్న ప్రాంతాల్లోకి ఈ ప్లంజర్స్ పంపు సహాయంతో అన్ని ఇళ్ళని బురద నుంచి విముక్తి కల్పించే పనికి మన ఫైర్ డిజాస్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళు శ్రీకారం చుట్టారు. సో వారికి ఉడతా భక్తిగా మన గుంటూరు ఐఎంఏ నుంచి మా సభ్యులు, ఎగ్జిక్యూటివ్ మెంబర్సు, ప్రెసిడెంటు, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంటు వీళ్ళందరి ఆధ్వర్యంలో మా గుంటూరులో ఉన్న హాస్పిటల్స్ అందరూ ఒక 50 పంపులు అందజేయబోతున్నాం ఫైర్ డిపార్ట్మెంట్కి. సో మేమేంటంటే ఎంత వీలైన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలానే ఐఎంఏ తరపున మెడికల్ క్యాంప్స్ కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు ఆల్రెడీ విజయవాడలో. ఇంకా ఏమైనా సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ విజయవాడ లోకల్గా కానీ అవసరమైతే అందించడానికి సిద్ధంగా ఉన్నాం. సింగనగర్లో కానీ అదేవిధంగా బుడమేరు ప్రాంతాల్లో కానీ అన్ని రోడ్లు మేము ఐఎంఏ ద్వారా వెళ్ళి పరిశీలించిన తర్వాత చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళడం కష్టంగా ఉందనే ఉద్దేశంతోనే ఈ ఏర్పాట్లు చేశాము. రాష్ట్రంలో ఐఎంఏతో పాటు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ, నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్స్ రాష్ట్ర అధ్యక్షుడిగా మా మెషిన్స్ అన్నీ కూడా హాస్పిటల్స్ ఉన్నాయన్నీ కూడా ఇక్కడే పెట్టాము. మీ అందరం కూడా సైట్లోకి వెళ్ళి పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నాము. అలాగే ఐఎంఏ గుంటూరు వారు ఒక 3 లక్షల వర్త్ ఆఫ్ మెడిసిన్స్ రెడీగా పెట్టారు మెడికల్ క్యాంప్స్ కోసం. అలాగే పాత బట్టలు, డాక్టర్స్ ఫ్యామిలీసు, పిల్లలు వారందరూ కూడా బట్టలు వాడని అన్నీ కూడా రెడీ చేస్తున్నాము. అవన్నీ కూడా తీసుకొని వెళ్ళి మా వంతుగా సహాయం చేస్తూ ఉంటాం. నిన్న 25 లక్షలు
ఐఎంఏ ఏపీ స్టేట్ ఇచ్చిన దానికి ముఖ్యమంత్రి వర్యులు గారు ట్వీట్ చేసి మా అందరికీ ఒక రకమైన ధైర్యాన్ని ఇచ్చారు. వారు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ మూలంగానే మేము ఇంకా ముందుకొచ్చి ఇంకా సేవలు చేయాలనుకుంటా ఉన్నాము. విద్యానగర్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ సమీపంలో 15వ వినాయక చవితి మహోత్సవాల్లో వ్యవస్థాపక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కన్నుల పండుగ ప్రారంభమయ్యాయి. ఓం స్వరాయ నమః, ఓం శ్రీపతయే నమః, ఓం వాగ్పతయే నమః. వినాయక దేవత వదకథా ప్రారంభః. గజాసురునకి ఉదరకు బ్రహ్మ విష్ణువులు ఓ గజాసుర పరమశివుడు లేని ముల్లోకాలు కూడా అల్లాడిపోతున్నవి. నీవు నీ కడుపును నిక్షింపు చేసుకున్న శివుణ్ణి మాకు ఇవ్వమని వరం కోరుకుంటారంట. మాతర ఆ యొక్క గజాసురుడు, శివ నీవు నా శిరస్సుకు గణ్యతను చేకూర్చి పొందిన వరంతో ఆ యొక్క బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసి మందిరం వద్ద కాపలా ఉంది. మేము గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ ఉత్సవాలు ఇక్కడ జరుపుకుంటున్నాము. స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఎలాంటి అవాంతరాలు జరగకుండా దిగ్విజయంగా నెరవేర్చుకుంటున్నామండి. అలాగే ఈ సంవత్సరం కూడా స్వామివారి యొక్క ఉత్సవాలని ప్రారంభించాము. ఈ ఉత్సవాలు 15వ తారీఖు దాకా ఉంటాయి. 15వ తారీఖు నిమజ్జన కార్యక్రమం, అన్నదానము మొత్తం ఉంటుంది. ప్రతిరోజు ఉదయము సాయంత్రం కూడా పూజలు నిర్వహిస్తారు. కాబట్టి దంపతులు ఎవరైనా వచ్చి కూర్చుంటే వారు కూడా పూజలో పాల్గొనవచ్చును. అలాగే ప్రతిరోజు సాయంత్రము సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. 15వ తారీఖు మధ్యాహ్నము అన్నదానం అయిన తర్వాత 5 గంటలు లడ్డు పాట ఉంటుందండి. తదుపరి సాయంత్రము నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా పాల్గొనాలి. అర్నల్పేట శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామివారి ఆలయం వద్ద 40వ గణేష్ జయంతి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. యంగ్ వన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 40 సంవత్సరాలుగా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ ఆలా సాంబశివరావు తెలిపారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం పత్రి పుష్పాలతో సహస్రనామ పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. విజయవంతంగా గణేష్ నవరాత్రులు జరుపుతున్నాం. ఇది 40వ సంవత్సరం. ఈ సంవత్సరం మొదటి రోజు ఉదయం పూట పూజా కార్యక్రమం విజయవంతంగా జరిగినది. సాయంత్రం 7 గంటలకు పూజా కార్యక్రమం మొదలవుతున్నది. ఇట్లా ఈ యంగ్ వన్స్ అసోసియేషన్ బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వినాయక చవితిని వైభవంగా నిర్వహించారు. లంబోదరుడికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అన్ని విఘ్నాలు తొలగిపోవాలంటూ స్వామిని వేడుకున్నారు. ఆమస్మేతి దీపం అహమస్మి ప్రథమజాతస్య పూర్వం దేవేభ్యో అమృతస్య. బ్రాడిపేటలోని జెమినీ స్మార్ట్ కిడ్స్ స్కూల్ ప్రకృతి విలయానికి గురైన వరద బాధితులకు అండగా నిలిచింది. గడిచిన 30-31 తారీఖులలో కురిసిన వర్షం వల్ల గుంటూరు, విజయవాడ మొదలగు ప్రాంతాల్లో అనేక చోట్ల రోడ్లు అన్ని జలమయమై ఎక్కడ చూసినా వరద బాధితులే కనిపించారని అన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మేము ఉన్నామంటూ స్థానిక బ్రాడీపేటలోని జెమినీ స్మార్ట్ కిడ్స్ స్కూల్ యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు ముందుకు వచ్చారు. తమకు తోచిన విధంగా మంగళగిరిలోని వరద బాధితుల వద్దకు వెళ్లి సహాయం చేశారు. బియ్యం, పప్పు, కిరాణా సరుకులు మొదలుకొని విద్యార్థులు సైతం తమ చిట్టి చేతులతో బిస్కెట్లను కూడా బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ పద్మారెడ్డి, ఇన్ఛార్జెస్ భాస్కర్, జిప్సీ, అధ్యాపకులు మరియు అనేక మంది విద్యార్థులు పాల్గొన్నారు. నవీన్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 14వ వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భారీ వినాయకుడి విగ్రహానికి డిప్యూటీ మేయర్ సజీల ప్రత్యేక పూజలు చేశారు. కులమతాలకు అతీతంగా వినాయక చవితిని ప్రజలు నిర్వహించుకోవడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. నవీన్ అండ్ ఫ్రెండ్స్ వారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు వినాయక చవితి సంబరాలు ఎంతో ఘనంగా ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నాము. ఈ పండగ వినాయక చవితి అనేది కులాలకి, మతాలకి సంబంధం లేకుండా అందరూ కలిసిమెలిసి ఈ యొక్క వినాయక చవితి పండుగను జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క వినాయక చవితి పూజ 10 రోజుల పాటు ఎంతో ఘనంగా, ఎంతో ఉత్సాహంగా పిల్లలతో కలిసి, కుటుంబాలు కలిసి అందరూ కలిసిమెలిసి జరుపుకుంటారు. ఇలాంటి
విజయవాడలోని వరద బాధితులను ఆదుకునేందుకు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుంది. విజయవాడలోని సింగినగర్, వైఎస్ఆర్ కాలనీ, కండ్రీకలో ట్రస్ట్ ఆధ్వర్యంలో నిల్వ ఉండే నిత్యావసరాలు, ఆహారపు పొట్లాలు పంపిణీ చేశారు. 5,000 చపాతీలు, రొట్టెలు, రస్కులు, 10,000 కొవ్వొత్తులు, దోమల కాయిల్స్, వాటర్ ప్యాకెట్లు అందజేశారు. 3-4 అడుగుల లోతు నీళ్లు నిలబడిన ప్రాంతాల్లోకి సైతం వెళ్లి నిత్యావసరాలు అందజేసినట్లు ట్రస్ట్ సేవకులు తెలిపారు. స్వామి జ్ఞానప్రసన్న ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. అక్కడున్న ప్రజలకు ప్రస్తుత పరిస్థితుల్లో మందులు, మహిళలకు శానిటరీ నాప్కిన్స్ అవసరం అని, త్వరలోనే వాటిని కూడా పంపిణీ చేస్తామని చెప్పారు. సీతారాం నగర్ 5వ లైన్లో శ్రీ విజయ గణపతి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. 4వ గణపతి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 16న లడ్డూ వేలంపాటతో పాటు విగ్రహ ఊరేగింపు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 4వసారి మనం జరుపుతున్నాం గణేష్ చతుర్థి అనేది. మనది అన్నదానం అనేది 16వ తారీఖు జరుగుతుంది. లడ్డు వేలంపాట 16వ తారీఖు ఊరేగింపు జరుగుతుంది. ప్రతి ఒక్క ప్రజలు తప్పకుండా రావాల్సిందిగా, ప్రతి ఒక్కరు పాల్గొవాల్సిందిగా కోరుకున్నాము. సోము ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో సీతారాం నగర్లో 22వ గణపతి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భారీ గణపతి విగ్రహానికి స్థానిక భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నాలు తొలగాలని స్వామిని వేడుకున్నారు. సెప్టెంబర్ 16న గణనాథుడి నిమజ్జనాన్ని చేపట్టనున్నట్లు సోము ఫ్రెండ్ సర్కిల్ ప్రతినిధులు వెల్లడించారు. ఈ నవరాత్రి సందర్భంలో భాగంగా 15వ తారీఖు స్వామివారి అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా 16వ తారీఖు స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. గత 22 సంవత్సరాలుగా ఈ యొక్క మహోత్సవాలని దిగ్విజయంగా జరుపుకుంటూ స్వామివారిని పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వికాస్ నగర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ద్వితీయ గణపతి మహోత్సవాలు ఏర్పాటు చేశారు. 15 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 14 వరకు ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు పందిర్లో జరుగుతాయని రాయపాటి అమృతరావు తెలిపారు. 2వ సంవత్సరం వినాయకుని బొమ్మ 15 అడుగులు ఎత్తుగల వినాయకుని బొమ్మని అందరు మిత్రులందరూ కలిసి, అభిలాష్ కానీ, పవన్ కానీ, మోహిత్ కానీ, సాత్విక్ కానీ, ఇక్కడ నేను చెప్పుకుంటూ పోతే అందరి పేర్లు నాకు తెలుసు కాబట్టి, మా రెడ్డి గారు కానీ పేర్లు అందరూ తెలుసు కాబట్టి ఏదో కొన్ని పేర్లు చెప్పి వీళ్ళందరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. పోయిన సంవత్సరం మొదటి సంవత్సరం అయినప్పటికీ నగరంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం అంతకు మించి రెట్టింపు ఉత్సాహంతో 9వ తారీఖు అన్నదాన కార్యక్రమం, 10వ తారీఖు నగరం అంతటా వినాయక చవితి పర్వదిన శోభ నెలకొంది. వాడవాడలా బొజ్జగణపయ్య విగ్రహాలకు పూజలు జరుగుతున్నాయి. బ్రాడీపేట 2వ లైన్లో కొలువుదీరిన గణనాథునికి ప్రత్యేక పూజలు జరిపారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఆచమనం చేయండమ్మ. ఆచమ్యాయేశ్వాయ మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, ఓమనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ. వినాయక ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 16వ గణపతి మహోత్సవాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రేపు 14వ తారీఖు స్వామివారి యొక్క భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమం, స్వామివారి యొక్క లడ్డూ వేలంపాట కార్యక్రమం జరుగుతుంది. కావున అందరూ ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. డొంక రోడ్ కాకుమానివారి తోట 1/4 వినాయక యూత్ ఆధ్వర్యంలో 14వ గణపతి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అశ్వభారత్ జాతీయ ఉపాధ్యక్షులు ఆక్యుపంచరిస్ట్ డాక్టర్ ముంజంపల్లి శివకుమార్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. టిను, చింటూ, సాయిమణి, రామ్సాయిలు గణపతిని విశేషంగా అలంకరించి పూజలు చేశారు. అమరావతి రోడ్లోని ఆంజనేయపేట 2వ లైన్లో బాల గణేష్ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో 14వ గణేష్ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థాన చైర్మన్ నాగేశ్వరాచారి మాట్లాడుతూ 13 సంవత్సరాల నుండి గణేష్ మహోత్సవాలు యాగంటి సాయి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.